ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి సాల్వర్స్ ఇండియా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ జాబ్స్ అనమాట ఇవి. సో డేటా ఎంట్రీ ఆపరేటర్లు అయితే కావాలన్నమాట. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు, మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెలకి జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ చక్కగా ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది కాబట్టి సో మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే ఇక్కడ సాల్వర్ ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్, డేటా ఎంట్రీ, అలాగే టైపింగ్ అన్నమాట. సో కంప్యూటర్ ఆపరేటర్, టైపిస్ట్ పార్ట్ టైంగా వీళ్ళైతే తీసుకోవడం అనేది జరుగుతుంది. సో పార్ట్ టైంగా ఎవరైతే చేయాలనుకుంటున్నారో అటువంటి వారు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. కోలార్ కర్ణాటక ఇండియాలో ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ అనేది కోలార్లో, కర్ణాటకలో కోలార్ అనే ప్రదేశంలో ఉంటుందన్నమాట. 2 days ago అంటే 2 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం అనేది జరిగిందనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వరకు ఓవరాల్గా 100 people అయితే దీనికి అప్లై చేసుకోవడం జరిగింది. 100 మంది ఇప్పుడు వరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇది రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే పార్ట్ టైంగా మీరైతే వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది కాబట్టి ఎలా అప్లై చేయాలో అనేది కూడా వీడియో ఎండ్లో నేనైతే చెప్పడం జరిగింది. సో ఎండ్ వరకు చూడండి, ఎవరో స్కిప్ చేయకుండా. అబౌట్ ద జాబ్ వచ్చేసరికి మనకి వీఆర్ ఆఫరింగ్ ఏ జాబ్ అంటే వీళ్ళు ఆఫర్ చేస్తుంటారు అనమాట ఈ యొక్క జాబ్ని. సో పార్ట్ టైంగా మీరు చేసుకోవచ్చు. అలాగే డేటా ఎంట్రీ వర్క్, అలాగే ఆన్లైన్ కంప్యూటర్ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్, బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అండ్ టైపిస్ట్గా వీళ్ళైతే వేకెన్సీ అనేది తీయడం అనేది జరిగింది. మనకి నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుంటే ఓన్లీ మీ యొక్క కంప్యూటర్ నాలెడ్జ్తోనే వీళ్ళైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఒకటి ఉంటే చాలు, వీళ్ళైతే డైరెక్ట్గా జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అయితే మీట్ మీ అండ్ డిస్కవర్ వాట్ ఏ గ్రేట్ న్యూ కెరీర్ ఆపర్చునిటీ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. సో మీకోసం ఈ యొక్క ఆపర్చునిటీ వెయిట్ చేస్తుంది అనేసి చెప్తున్నారు. సో ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనేసి కూడా వీళ్ళైతే మనకి మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బోత్ క్యాన్ అప్లై ఫర్ దిస్ జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో కంప్యూటర్ ఆపరేటర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అటువంటి వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పొజిషన్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఎగ్జిక్యూటివ్, అలాగే కంప్యూటర్ ఆపరేటర్, అలాగే టైపిస్ట్, అలాగే బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్గా మీకైతే వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే పొజిషన్ జాబ్ రోల్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే లొకేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే జాబ్ టైప్ వచ్చేసరికి పార్ట్ టైంగా చేసుకోవచ్చు లేదా ఫుల్ టైమ్గా కూడా చేసుకోవచ్చు అనమాట. మీకైతే శాలరీ వచ్చేసరికి 15,000 నుంచి 30,000 వరకు కూడా మీకు శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే జాబ్ లొకేషన్ దిస్ వర్క్ క్యాన్ బి డన్ ఫ్రమ్ ఎనీ లొకేషన్ ఇన్ ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. సో మీ యొక్క లొకేషన్లో మీరు ఇండియాలో ఎక్కడి నుంచి అయినా ఈ యొక్క వర్క్ అనేది చేయొచ్చు అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఫర్ మోర్ డీటెయిల్స్ ఆర్ ఇన్స్టెంట్ రిప్లై జస్ట్ సెండ్ హాయ్ అనేసి చెప్పడం జరిగింది. సో త్రూ వాట్సాప్ ఆన్ దిస్ నెంబర్ 80 అనేసి ఇవ్వడం జరిగింది. దీనికి అంటే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. సో హిడెన్ మొబైల్ 5 అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకుంటే నేను చెప్పిన విధంగా మీరైతే వాట్సాప్లో హాయ్ అని పెట్టక్కర్లేదు, వాళ్ళే మీకు డైరెక్ట్గా కనెక్ట్ అవుతారనమాట. సో ఆఫ్టర్ సెండింగ్ మెసేజ్ విత్ ఇన్ 2 minutes యూ విల్ రిసీవ్డ్ ఫుల్ డీటెయిల్స్. సో మీరు మెసేజ్ చేశాక ఫుల్ డీటెయిల్స్ అనేది విత్ ఇన్ 2 minutesలో మీకు పంపించడం అనేది జరుగుతుంది. మస్ట్ హ్యావ్ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ అండ్ టైపింగ్ స్కిల్స్. ఓకే, మీకు కంప్యూటర్లో అయినా ల్యాప్టాప్లో అయినా టైపింగ్ స్కిల్స్ ఉంటే చాలు అనమాట ఈ యొక్క జాబ్కి.
కీ స్కిల్స్ వచ్చేసరికి మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్, డేటా ఎంట్రీ, అలాగే ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఆన్లైన్ పార్ట్ టైమ్, అలాగే హోమ్ బేస్డ్ డేటా ఎంట్రీ, అలాగే పార్ట్ టైమ్ డేటా ఎంట్రీ టైపింగ్, ఆన్లైన్ డేటా ఎంట్రీ ఇన్, అలాగే డేటా ఎంట్రీ పార్ట్ టైం అనేసి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది మనకి. అలాగే రిక్వైర్డ్ డీటెయిల్స్ వచ్చేసరికి మనకైతే సో రూపెన్ ఇండియా నిధి లిమిటెడ్ సో అనేసి ఇవ్వడం జరిగింది. కాలర్లో ఉంటుంది, అలాగే హిడెన్ ఈమెయిల్, అలాగే హిడెన్ మొబైల్ నెంబర్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అప్లై చేస్తే మీకు డైరెక్ట్గా అక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ జాబ్స్ బై దిస్ రిక్రూటర్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కంపెనీ డీటెయిల్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఓకేనా. సో ఇది కంపెనీ డీటెయిల్స్ అనమాట. మీరు చెక్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసి మీరు అయితే డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో
ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.